నమస్తే. వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఏ రకమైనటువంటి ప్రజల మద్దతు, ఆదరణ, అభిమానం ఉన్నదో మనం చూస్తూ వచ్చాం. అది కేవలం బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు ఆ పార్టీకి ఎదురే లేదు, తిరిగే లేదు. ఒక శక్తివంతమైనటువంటి పార్టీగా ఎదుగుతూ వచ్చింది. అయితే రాను రాను పార్టీలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ప్రతికూలమైనటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఎందుకనంటే అలాంటి గడ్డు పరిస్థితులు పార్టీకి ఎదురయ్యాయి, ముఖ్యంగా కేసీఆర్కి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 10 ఏళ్ల పాటు అధికారంలో మనం ఉన్నాం కాబట్టి ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు, మనల్ని అడిగేది ఎవరు, ఈ రకమైనటువంటి విధానంతోనే ముందుకు వెళ్ళారు. ఇలాంటి సందర్భంలోనే అనేక రకాలుగా అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు అనేది చాలా విషయాలు బయటకు వచ్చాయి. అదేదో ప్రత్యేకంగా మేము చెప్తున్నటువంటి అంశం కాదు. ఎందుకంటే ఇటీవల భూ వివాదాల్లో, భూ కబ్జాల్లో ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ అయ్యారో, జైలుకు వెళ్ళారో మనకు తెలుసు. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆ పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేసీఆర్ కొంతమంది అభిప్రాయాలను తీసుకున్నారు. ఎప్పుడైతే టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చారో అప్పుడే పార్టీ డౌన్ఫాల్ అయ్యింది అనేది ప్రధానమైనటువంటి ఒక అభిప్రాయంగా గులాబీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కేసీఆర్ వద్ద చెప్పారట. అయితే ఆ పార్టీ పేరు మార్చే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతం చేసేందుకు ఎవ్వరూ కూడా పనిచేయలేదు. ముఖ్యంగా అసలు జిల్లా కార్యవర్గ సభ్యులను కానీ, రాష్ట్ర కార్యవర్గాన్ని కానీ ఏర్పాటు చేయటంలో కొంత నిర్లక్ష్యం చూపించారు. ఎంతోమంది కష్టపడి పార్టీ ఈ రోజున ఈ స్థాయికి రావడానికి కృషి చేసినటువంటి వారు ఉన్నారు, కానీ వారిని కూడా పక్కన పెట్టారు. సో ఇలాంటి సందర్భంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు, అంటే కేసీఆర్ తనయుడు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్గా ఒకటి వినిపిస్తుందట. అదేంటంటే ఆ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని హరీష్ రావుకి ఇవ్వాలి. చాలా సందర్భంలో కొన్ని జిల్లాల్లో పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా డిస్టర్బెన్స్కి గురి కావడం, అలాగే పార్టీని వీడి వెళ్ళడానికి కారణం కేటీఆర్ వ్యవహార శైలి అనేది ఒక ఫిర్యాదు కింద కేసీఆర్ నోటీస్కి తీసుకెళ్లారట. ఎందుకంటే మనం చూసాం ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 10ల సంఖ్యలోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, అలాగే కొంతమంది అయితే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వారి యొక్క పొలిటికల్ కెరీర్ అనేది ముఖ్యం. రాజకీయ మనుగడ సాధించుకోవాలి, రాజకీయ ప్రాబల్యం కాపాడుకోవాలి. సో ఇలాంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఒక పక్కన బీఆర్ఎస్ నేతలపై కేసులు, అరెస్టులు, జైలుకి వెళ్ళటం, అలాగే కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అవ్వటం, జైల్లో ఉండటం కేసీఆర్కి ఒక రకమైనటువంటి తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారాలు వాస్తవం చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే ముప్పేట దాడి, అధికారాన్ని కోల్పోయినటువంటి బాధ, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు వలస వెళ్ళటం, అలాగే కేసులు, వీటన్నిటితో బాధపడుతుంటే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 17లో కూడా ఎన్ని వస్తాయో చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ పార్టీ నాయకులు మాత్రం 8 నుంచి 9 వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ అలాంటి పరిస్థితులు అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు, వినిపించట్లేదు. ఇలాంటి సందర్భంలో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి టాస్క్గా మారింది కేసీఆర్కి. కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలి, అది రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లాల్లో కూడా. సంస్థాగతంగా ఎన్నో లోపాలు, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఎక్కడా కూడా క్యాడర్ని బలోపేతం చేసేందుకు కృషి చేయలేదు.
అలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాం, మనకెవరు అడ్డు వచ్చేది అనే ఒక రకమైనటువంటి విధానంతోనే కేసీఆర్ ముందుకు వెళ్ళటం, పార్టీలో రకరకాలుగా చర్చించుకోవటం, ముఖ్యంగా కేటీఆర్పై అనేక రకాలుగా విమర్శలు, ఆరోపణలు, పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి విలువ లేదు, ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంతమంది పార్టీ మారడం, మారిన తర్వాత బయటకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కి హెడేకే. సో ఇటువంటి సందర్భంలో తాజాగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అది ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. పార్టీలో ఉన్నటువంటి వారి, పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి. అది రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ నుంచి దాన్ని ఒక కమిటీల కింద ఏర్పాటు చేయటం, జిల్లా కార్యవర్గాన్ని, రాష్ట్ర కార్యవర్గాన్ని, మండల కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ప్రజల్లోకి మనం ఒక రకమైనటువంటి విధానంతో వెళ్ళాలి అనేది ఒక రకమైనటువంటి చర్చ జరిగిందంట. ఇటీవల కొంతమంది నాయకులతో కేసీఆర్ భేటీ అయినప్పుడు ఈ అంశాలన్నీ ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా కేటీఆర్ వ్యవహార శైలిపై కొంతమంది సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు అనేది వాస్తవం, కాబట్టి ఈ మార్పులు చేర్పులు చేయాలి అనే ఒక నిర్ణయాన్ని కూడా కొంతమంది దగ్గర కేసీఆర్ చెప్పినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. సో ఇలాంటి క్రమంలో మొత్తానికి హరీష్ రావుకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి అనుచర గణం కానీ, రకరకాలుగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేటీఆర్కి కూడా మంచి పేరు ఉంది, కానీ ఎందుకో క్యాడర్ని బలోపేతం చేయటంలో కేటీఆర్ విఫలమయ్యారు అనేది ప్రధానమైనటువంటి విమర్శగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో మార్పు తథ్యం, మార్పు చేయాల్సిందే, మనం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి. రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రకమైనటువంటి మనం శక్తిగా ఎదగాలంటే పార్టీని ఇప్పటి నుంచే ఒక రకమైనటువంటి బలోపేతం చేయాలి, సమూల మార్పులు చేయాలి అనే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఫలితాల అనంతరం చాలా అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు, రాజకీయ సమీకరణాలు కూడా ముఖ్యంగా బీఆర్ఎస్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది రాజకీయ వర్గాల నుంచి, అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల ద్వారా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం.